గాజ్ తయారీ సంస్థ విస్ట్రూట్ ఆఫ్ గ్లాస్ ఎల్ఎల్పి కంపెనీని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం సమీపంలోని ఇండస్ట్రియల్ కాలనీలో ఆదివారం ప్రారంభమైంది. విస్ట్రూట్ ఆఫ్ గ్లాస్ ఎల్ఎల్పిని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస, ఏపీఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తబా రాజాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేసిన గ్లాస్ తయారీ కంపెనీ ఈ ప్రాంతంలోని నిర్మాణ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. గతంలో గృహ ఇతర అవసరాలకు అవసరమైన గ్లాస్ ను విజయవాడ, విశాఖపట్నంల నుండి తెచ్చుకోవాల్సి వచ్చేదని, దీనివల్ల రవాణా ఖర్చులతో పాటు సమయం కూడా వృధా అయ్యేదన్నారు. కంపెనీని స్థాపించడం జరిగింది. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్స్కి వీళ్ళందరికీ సమయానుకూలంగా హై ఎండ్ ప్రోడక్ట్ని విత్ క్వాలిటీ తోటి అనుకున్న టైంలో అందజేయాలన్న ఏకైక ఉద్దేశంతో మా వ్యాపారాన్ని ఇక్కడ విస్తరించడం జరిగింది. మేము ఈ వ్యాపారంలో నేను 1992 నుంచి ఉన్నాను సార్. ప్రొడక్షన్లో ఇదే మొట్టమొదటిసారిగా రావటం, ఇప్పుడు దాకా ట్రేడింగ్లో ఉన్నాను. ఈ ప్రోడక్ట్ యొక్క 92 నుంచి ఉండబట్టి ప్రతి విషయంలోనూ, ప్రతి కార్నర్లోనూ దాని యొక్క జాగ్రత్తలు ఏంటి, కస్టమర్గా కోరుకునేది ఏంటి, డీలర్గా కోరుకునేది ఏంటి అన్నీ తెలిసిన అనుభవంతో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడంతో నేను ఇక్కడ ఉన్న ప్రతి డీలర్కి కానీ కస్టమర్కి కానీ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ని అందజేయగలనని చెప్తున్నాను. అదేవిధంగా ఈ విశ్వాస్ ట్రేడింగ్ టఫ్ అండ్ ఫ్యాక్టరీ ఇక్కడ రాజమండ్రిలో మేము పెట్టడానికి ముఖ్య కారణం వైజాగ్ తప్పితే మనకి విజయవాడ తప్పితే మధ్యలో లేదు. ఇక్కడ ఉండటం వలన లోకల్ ప్రజలకి బాగా అందుబాటులో, ఫ్రైట్ అతి తక్కువలో. గ్లాస్ అనేది చాలా సెన్సిటివ్ ఐటమ్ సార్ చెప్పినట్టు చిన్న కోణం పగిలిపోయిన దాని యొక్క నిరుపయోగం అయిపోతుంది. దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు కానీ, దాన్ని తయారు చేసేటప్పుడు కానీ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత స్థలం చేరే వరకు ప్రాముఖ్యంగా దాన్ని అందజేసే విధానాల్లో మేము అన్నింటిలో నిష్ణాతులుగా మా టీంని తయారు చేసాం. దానికి తగ్గట్టుగా ఈ ప్రోడక్ట్ని పర్ఫెక్ట్గా అందజేయగలం. అదేవిధంగా మాకు సుబ్రహ్మణ్యం గారు లాంటి సహకారం కోరుకుంటూ బిల్డర్స్ అందరిది రాజమండ్రిలో పెట్టాం. వాళ్ళందరూ సహకరిస్తున్నందుకు చాలా సంతోషం సార్. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో ఇది ఒకటే సార్. సో ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్కి ఇప్పటికి తగ్గుతుందండి, అంటే మనం వైజాగ్ నుంచి అక్కడ తెప్పించాం. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది సార్, టైం సేవ్ అవుతుంది సార్. ఇప్పుడు ఏదైనా మనకి ఎమర్జెన్సీలో ఒక గ్లాస్ కావాలంటే ఆ ఒక గ్లాస్ కోసం కూడా మన గ్లాస్ కాస్ట్ కన్నా ఫ్రైట్ కాస్ట్ ఎక్కువ అయ్యే రోజులు ఉంటాయి. ఎప్పుడైతే మన లోకల్ అందుబాటులో ఉందో ఒక గ్లాస్ కావాలన్నా, 2 గ్లాస్ కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. ముడిసరికి బాగానే లభిస్తుంది ఇక్కడ. ముడిసరికి ఇబ్బంది ఏం లేదు సార్. ముడిసరికి అంతా కూడా సెయింట్ గోబెన్, అషాయి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ నుంచే మేము సోర్స్ చేసుకుంటాం. ఐదర్ ఇంపోర్టెడ్ ఆ గ్లాసులే మేము ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. సుమారు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు సార్? 45 మంది దాకా ఉపాధి పొందుతున్నారు సార్. ఇంకా ఎక్స్టెన్షన్ చేసే ఆలోచన ఉందా భవిష్యత్తు? తప్పకుండా ఉంది సార్. దీనికి రాజమండ్రికి తగ్గట్టుగా మేము ఇది స్టార్ట్ చేసాం, కానీ దీన్ని ఇంకా బాగా విస్తరించే అవకాశం ఉంది సార్. దాన్ని రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఆలోచనలో ఉంది సార్. మన ప్రభుత్వ సహకారం కూడా మంచి అందంగా ఉంది సార్. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రీస్కి, మేక్ ఇన్ ఇండియాకి చాలా ప్రోత్సాహం ఇవ్వడం వల్ల మా అందరిలాంటికి చాలా ఉపయోగకరంగా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గ్లాస్లో మనం ఏమాత్రం బ్రేకేజ్ ఉన్నా దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా పనిచేయమాట. ఇవాళ టఫ్ అండ్ అనేది స్ట్రెంత్ గురించి, ఆ స్ట్రెంత్, ఆ టఫ్ అండ్ గ్లాస్లో వచ్చే స్ట్రెంత్ని, ఆ సపోర్ట్నే మనం వాల్స్లో మనం పెట్టేటప్పుడు ఆల్మోస్ట్ వాల్కి ఎంత స్ట్రెంత్ ఉంటుందో టఫ్ అండ్ గ్లాస్కి కూడా అంతే స్ట్రెంత్ ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి కన్స్ట్రక్షన్లో వచ్చినటువంటి కొత్త ఆలోచనలో మరి ఈ గ్లాస్ రాజమండ్రి గ్లాస్ ఫ్యాక్టరీ పెట్టడం, ఈ ఫ్యాక్టరీలో నేను కూడా వచ్చి వీళ్ళతో సరదాగా ఒక విషయాలు గడపడం, ఇది రాజమండ్రిలోనే కాదు ఈ మొత్తం ఈ కోస్తా జిల్లాలలోనే అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీ పనిచేశారు. అలాగే కొంతమంది ఉపాధి కల్పించే విధంగా. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే మనకి ఇబ్బంది పడుతున్నామో, గ్లాస్ అనేది ఎంత సెన్సిటివ్ ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఏ మాత్రం బ్రేకేజ్ అయినా దానికి ఉపయోగపడుతుంది. అలాంటిది ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడే చెప్పిన 40 mm నుంచి 40 mm into 40 mm నుంచి 8/12 అంటే 12 అడుగుల నుంచి 8 అడుగుల దాకా తయారవుతున్నటువంటి హై రైజ్, నా దృష్టిలో హైయెస్ట్ అనుకుంటున్నాను నేను. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ రాజమండ్రిలో ఈ ఫ్యాక్టరీ నెలకొల్పడం సంతోషంగా ఉంది. స్నేహితులు సురేంద్ర గారు, వారి మిత్ర బృందం, వారి పార్ట్నర్స్, వాళ్ళందరూ కూడా రాజమండ్రికి మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రాజమండ్రిలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుందని చెప్పి అందరికీ తెలియదు. కంగ్రాచులేషన్స్ సురేంద్ర గారు.